106 కీర్తనలో ఇలాగే రాయబడింది. దేవుడు ఎంతో ప్రేమించిండు, ఇజ్రాయెల్ ప్రజలకి ఎంతో ప్రేమించి మోషేని దేవుడు పంపించిండు వాళ్ళని కాపాడడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే మోషే వాళ్ళకి ఎర్ర సముద్రం వరకు తీసుకొని వస్తే అప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రజలు గులుగుతూనే ఉన్నారు. అయ్యో, ముందు సముద్రం ఉంది, వెనుక సైన్యం ఉంది, ఎలా మనం దాటుతామో అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఎంతో వాళ్ళని ప్రేమించిండంటే, దేవుడు ఎంతో అద్భుతం వాళ్ళ జీవితంలో చేసిండంటే, ఎవరు చూడలేనిది, ఎవరు ఊహించలేనిది అలాంటి అద్భుతము దేవుడు వాళ్ళ కోసం చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎదురుగా ఉండే ఆ ఎర్ర సముద్రంని 2 పాయలు చేసేసిండు. అందులోకెళ్ళి అందరు దాటిపోయినారు ఇజ్రాయిల్ ప్రజలు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఇజ్రాయిల్ ప్రజలు అది దాటిపోయినారో వెంటనే ఆ ఐగుప్తు వాళ్ళు కూడా దాటాలని అనుకున్నారు. కానీ అదే సముద్రం మళ్ళీ ఆ భూమియే సముద్రంలాగా మారిపోయి అందరు ఐగుప్తు సైనికులు అందరు అందులోనే మునిగి చనిపోయినారు. ఒక్కడు కూడా బయటికి రాలేకపోయినారు. కానీ అదే ఇజ్రాయెల్ ప్రజలు అదే సముద్రం నుంచి దాటుకుంటూ వచ్చినారు. కానీ ఒక్కరికి ఒక్క హాని కూడా జరగలేదు. ఇదంతా ఈ గొప్ప పనిని దేవుడు ఇజ్రాయెల్ ప్రజల కోసం చేసిండు, ఆయన పిల్లల కోసం చేసిండు. ఇదంతా ఇజ్రాయెల్ ప్రజలు చూసినారు, పిల్లలు చూసినారు, చూసి దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఓ ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, మా జీవితంలో ఎంతో గొప్ప పనులు చేసినావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, నీలాంటి దేవుడే లేడు, నీలాంటి దేవుడే లేడు, సృష్టికర్తనే లేడు అని ఎంతో దేవుణ్ణి పొగుడుస్తూ ఎంతో వందనాలు చెల్లిస్తూ దేవుని కోసం పాటలు పాడుతూ ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇలా చేయడం మంచిదా కాదా? చాలా మంచిది. దేవుణ్ణి గణపరచడము ఎంతో ముఖ్యమైంది. దేవుడు మనల్ని సృష్టించిండెందుకు? మనం ఆయనని గణపరచడానికే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ కొన్ని రోజుల తర్వాత ఇజ్రాయెల్ ప్రజల కోసం దేవుడు ఆ సముద్రంని 2 పాయలు చేసిండు, కాపాడిండు. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలైతే ఎలా అయితే పాటలు పాడుతూ వచ్చినారు, ప్రభువా వందనాలు ప్రభువా అని చెప్పుకుంటూ వచ్చినారు, అదే ప్రజలు కొన్ని రోజుల తర్వాత దేవుడు చేసిన గొప్ప పనులని, దేవుడు చేసిన కార్యంని, దేవుడు ఎలా వాళ్ళని ప్రేమించిండు, ఎలా వాళ్ళని రక్షించుకున్నాడు, ఇదంతా మర్చిపోయి వాళ్ళ దారిలో వాళ్ళు క్షణంలోనే వెళ్ళిపోయి ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శుక్రవారం రోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శుక్రవారం దేవుడు నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు, నీ జీవితం ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది? నీ జీవితంలో కూడా గొప్ప పని దేవుడు చేసిండు. నీ జీవితంలో కూడా రోగం అనేది ఉండే, అది తీసేసిండు. నీ జీవితంలో కూడా ఎన్నో అప్పులుండే, కానీ దేవుడు తీసేసిండు. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చినావు ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ నువ్వు ఆ క్షణంలో దేవునికి వందనాలు చెల్లించినావు, ఆ క్షణంలో నా దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పుకున్నావు. కానీ కొన్ని రోజుల తర్వాత నువ్వు ఆ దేవుణ్ణి ఒకవేళ మర్చిపోయి ఉంటే, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఎర్ర సముద్రంని 2 పాయలు చేసిన దేవుడు, ఐగుప్తులోని అదే సముద్రంలో ముంచేసిన దేవుడు ఈరోజు నన్ను కూడా అడుగుతున్నాడు, నీ విశ్వాసం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది? ఎప్పుడైతే అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి అప్పటి మట్టికే మనము ఎంతో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం, వందనాలు చెల్లిస్తూ ఉంటాము. కానీ కొన్ని రోజుల తర్వాత మా దేవుడు ఎంత గొప్ప సహాయం నాకు చేసిందని అదే మనం మర్చిపోతూ ఉన్నాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యెహోవా के परगरम के कामों को कौन कह सकता है? ఆయన గొప్ప పనులని మనం ఎలా చెప్పుకోవాలా? ఆయన చేసిన క్రియల్ని మనం ఎలా చెప్పాలా? ఎలా మనం సాక్షిగా ఉండాలా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే, దేవుడు చేసిన కార్యాన్ని ఎప్పుడు కూడా
మర్చిపోవద్దు. దేవుడు చేసిన అద్భుతాలని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు నీ జీవితంలో ఎక్కడి నుంచో ఎక్కడో తీసుకొని వెళ్ళిపోయినాడు, అది కూడా నువ్వు మర్చిపోవద్దు.